అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెల్ల మండలంలో అన్నవరం గ్రామంలో మహిళపైన యాసిడ్ దాడికి యత్నం జరిగింది. మేరీ అనేటువంటి మహిళపైన యాసిడ్ దాడికి దిగారు శామ్యూల్ అనేటువంటి వ్యక్తి. మేరీపై అత్యాచారానికి ప్రయత్నించారు శామ్యూల్. ఈ నేపథ్యంలో బంధువుల సహాయంతో శామ్యూల్ నుంచి తప్పించుకున్నారు మేరీ. రొంపిచెల్ల పోలీసులకు బాధిత మహిళ మేరీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నా పేరు మేరీ అండి. నాది అన్నారం, రొంపిచెర్ల మండలం. నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. మా మరిది నన్ను వేధిస్తున్నాడు. నా భర్త చచ్చిపోయి 16 నెలలు అవుతుంది. 16 నెలలు అవుతుంటే నా మరిది వచ్చి నన్ను ఆగం చేయబోతున్నాడు. పెద్దల సమక్షంలో ఒకసారి కాళ్ళు పట్టుకున్నాడు. సరేనని చెప్పి వదిలేసి మళ్ళీ మొన్న వచ్చి నన్ను తలుపులేసి నా మీద పడబోయాడు. యాసిడ్ పోయిపోయాడు. నా పట్ట మీద కూడా పడింది. నాకు భయంగా ఉందండి. నా ప్రాణానికి భయంగా ఉందండి. మీరే నాకు న్యాయం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ప్రస్తుతం మేరీకి ఏమైనా గాయాలు అయ్యాయా? ఆమెకి ఎలాంటి వైద్యం అందిస్తుంది? అదేవిధంగా శామ్యూల్ని అరెస్ట్ చేశారా, అదుపులోకి తీసుకున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా నర్సరావుపేట రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామంలో అయితే ఒక మహిళ మీద యాసిడ్ దాడి అయితే కలకలం రేపింది. గ్రామానికి చెందిన మేరీ అనే యువతి పైన కూడా శామ్యూల్ అనే అతను మరిది ఆమెని అత్యాచారం చేసే ప్రయత్నం కూడా పలుమార్లు అత్యాచారం చేసే ప్రయత్నం కూడా చేశాడని కూడా అయితే ఆ మహిళ అయితే ఆరోపిస్తుంది. అలాగే అతను ఎవరో లేని సమయంలో అతను ఇంట్లోకి వచ్చి ఆమె మీద కూడా అత్యాచార ప్రయత్నం చేసే అంటే పలుమార్లు చేసే ప్రయత్నం చేశాడు. ఇదివరకు కూడా ఇలాగే ప్రయత్నం చేస్తే పెద్దల సమక్షంలో పిలిచి ఆమె మీద అయితే పెద్దల సమక్షంలో కాళ్ళు పట్టుకునే కార్యక్రమం కూడా అయితే చేపట్టారు. కానీ మరలా అలాగే చేస్తూ ఉంటుంటే ఆమె సహించి ఇంకా ఊరుకునేది లేదని కూడా అయితే ఆమె తిరగబడే సమయంలో కూడా ఆమె మీద కూడా యాసిడ్ పోసే ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఆమె ఆ యాసిడ్ దాడి నుంచి కూడా తప్పించుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కేకలు వేయడంతో వారందరూ వచ్చి ఆమెను ఆ యాసిడ్ బారి నుంచి కూడా తప్పించిన కార్యక్రమం అయితే కూడా జరుగుతుంది. అయితే ఆ యాసిడ్ బారి నుంచి తప్పించుకున్న వెంటనే కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, ఏ క్షణమైనా అతను ఏం చేస్తాడో అనేది అయితే నాకు భయంగా ఉందని కూడా అయితే ఆ మహిళ అయితే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ మహిళ ఆరోపించడం కూడా అయితే జరుగుతుంది. సిరాజ్, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఉంది కాబట్టి శామ్యూల్ని అదుపులోకి తీసుకునే దానికి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట ఏంటి? పలుమార్లు కూడా ఆమె మీద అంటే అతను వాళ్ళ అన్నయ్య చనిపోయి 16 నెలలు అయింది. ఆ ఒంటరిగా ఉంటున్న ఆ మహిళ మీద కన్నేసిన శామ్యూల్ పలుమార్లు కూడా అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. శామ్యూల్ని కూడా కంపల్సరిగా పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని తగిన చర్యలు తీసుకోవాలని కూడా కుటుంబ సభ్యులు కూడా అయితే చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలకు చేయటం వల్ల కుటుంబంలో ఉన్న పరువు పోతుందని కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెద్దల సమక్షంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని కూడా అందరి సమక్షంలో కూడా ప్రమాణం చేసిన కార్యక్రమం కూడా అయితే మనం చూస్తున్నాము. అలాంటి సమయంలో కూడా పోలీసులు జోక్యం చేసుకొని అంటే పోలీసులకి ఆ మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే కూడా వారు వచ్చి అతన్ని అదుపు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతన్ని అయితే తీసుకెళ్లడం కూడా అయితే జరుగుతుందని అయితే మనకైతే తెలుస్తుంది. సిరాజ్, రైట్ సత్య, థ్యాంక్ యూ. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామంలో మహిళపైన యాసిడ్ దాడికి యత్నం జరిగింది. మేరీ అనేటువంటి మహిళపైన యాసిడ్ దాడి చేయడానికి శామ్యూల్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మేరీపైన అత్యాచార యత్నానికి కూడా ప్రయత్నించారు శామ్యూల్. బంధువుల సహాయంతో శామ్యూల్ నుంచి తప్పించుకున్నారు మేరీ. ఈ నేపథ్యంలో రొంపిచెర్ల పోలీసులకు బాధిత మహిళ మేరీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.